తెలంగాణ ప్రభుత్వ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 6న ఎల్బీ స్టేడియంలో ప్రజల మధ్యలో ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఆయన గతంలో ఎన్నికల ప్రచారం చేసే సమయంలో నేను డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతాను, డిసెంబర్ 9కున్న ప్రాధాన్యత ఏంటంటే డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పం. ఇంకొక విశేషం ఉంది. డిసెంబర్ 9న చిదంబరం ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో ఉండే ఆర్థిక శాఖ మంత్రి డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పి యూపీఏ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయటానికి నిర్ణయించేయటం అనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అది డిసెంబర్ 9 యొక్క ప్రశస్తత. అయితే మరి ఎందుకు డిసెంబర్ 6కు మారారు అని చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి గొప్ప మెజారిటీ ఏం రాలా. సాధారణంగా తెలుగు ప్రజలు వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే ఏ ప్రభుత్వాన్ని 2 సార్లు దాటి 3వసారి హ్యాట్రిక్ ఇవ్వరు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ గతంలో చూస్తే ఎప్పుడు గెలిపించిన పార్టీకి బంపర్ మెజారిటీ ఇచ్చేవారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీ మాత్రమే ఉంది. కావలసిన సంఖ్య 60, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 64 మాత్రమే. అవసరమైన దానికంటే 4 మాత్రమే ఎక్కువ ఉన్నారు. అందువల్ల ఆలస్యము చేయటం వల్ల మంత్రివర్గ స్థానం ఆశిస్తున్నవారు మరే విధంగా ప్రలోభాలకు గురై ఏదైనా జరగచ్చనే ఒక అనుమానంతో జాతీయ కాంగ్రెస్ నాయకత్వం త్వరగా ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారు. అందువల్ల ఆ చరిత్ర ఉన్నది కనుక ఏదైనా జరగగలదనే భయంతో త్వరగా ఏర్పాటు చేశారు. అదే కాకుండా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గత అనుభవాలను చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూలిపోయిన విషయాన్ని కూడా పరిశీలించి నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఆలస్యం చేయటం మంచిది కాదని త్వరగా 6వ తారీఖే ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేయటం జరిగింది. ఇది ఈ మంత్రివర్గ కూర్పు చక్కగా సమతుల్యతను సాధించే విధంగా ఏర్పాటు చేశారు. సీనియర్లకు స్థానం కల్పించారు. రాజకీయ అనుభవంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది. తొలి విడతగా 12 మందికి ప్రాతినిధ్యం మంత్రివర్గంలో కల్పించిన రాబోయే రోజుల్లో విస్తరణలో మరొక 6గురికి అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. అయితే ఈ 18 మంది కాకుండా క్యాబినెట్ ర్యాంకుతో కూడిన మరికొన్ని పదవులు కూడా మంత్రితో సమానమైన హోదా కలిగిన పదవులు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సభాపతి, శాసన సభాపతి, స్పీకర్గా వికారాబాద్ నుంచి గెలిచిన
గతంలో మంత్రిగా పనిచేసిన దళిత సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమారు పేరు ప్రకటించడం జరిగింది. కేసీఆర్ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తామని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న తరుణంలో బట్టి విక్రమార్క పేరు ముఖ్యమంత్రిగా పరిశీలించిన కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవలసిందిగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కకు తగు గౌరవం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా 5 ఉప ముఖ్యమంత్రులను పెడితే వాళ్ళు మంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, ఎవడో లెక్క చేసే పరిస్థితి లేదు. నామకే వాస్తే ఉప ముఖ్యమంత్రులు తప్పనిచ్చి వాళ్ళ మాట ఎవ్వడు పట్టించుకునే నాదుడే లేడు. అలా కాకుండా కర్ణాటక రాష్ట్రంలో లాగా ఏ విధంగా డీకే శివకుమార్ అక్కడుండే రాజకీయాలను, ప్రభుత్వ పరిపాలనను శాసిస్తున్నాడో అదేవిధంగా రేవంత్ రెడ్డికి సమానంగా డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాలనా విషయంలో కానీ, పార్టీ వ్యవహారాల్లో కానీ, వివిధ కార్పొరేషన్లకు పదవులు, నామినేటెడ్ పదవుల విషయంలో కానీ సమాన హక్కులుండే విధంగా ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాజిక న్యాయానికి కట్టుబడి అన్ని కులాలకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం చేకూర్చడం జరుగుతుంది. 33 జిల్లాలున్నా ఇప్పుడు ఏర్పడిన చిన్న జిల్లాకు ఒక మంత్రిని ఇవ్వటం కష్టం కనుక 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమర్థత ఆధారంగా రాజకీయంగా ఎవరైతే కష్టపడ్డారో వారికి మంత్రివర్గంలో స్థానం లభించటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారంలో మనం ఎన్నడూ చూడని విధంగా 3 వేదికలు వేశారు. ఒకటి ప్రధాన వేదిక, మరోపక్క జాతీయ స్థాయి నుంచి విచ్చేసిన అతిథులు వారికొక వేదిక, మరోపక్క జిల్లాలలో ఉండే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరినీ గౌరవించే విధంగా మరొక వేదిక. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి, కాబోయే మంత్రులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇంకొక విశేషం ఏంటంటే 64 మంది ఎమ్మెల్యేలు ప్రధాన వేదికపై కూర్చోబెట్టడం మరొక ఆసక్తికరమైన ఘట్టం. దీంతోపాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, భార్య గీత, కుమార్తె, అలాగే అల్లుడు, పుట్టిన బిడ్డ, తన కుమార్తెకు పుట్టిన బిడ్డ, వీళ్ళందరూ కూడా ప్రధాన వేదిక ముందు వరుసలో ఆసీనులు కావటం ఒక విశేషం. ఇక సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బెంగళూరు నుంచి వచ్చి అక్కడ రవీంద్ర భారతి దగ్గర ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా ముందుకు కదలని పరిస్థితిలో కాలినడక మీద ఎల్బీ స్టేడియంకి ఆలస్యంగా రావటం అనేది ఒక అంశంగా కొంతమేరకు ట్రాఫిక్ పోలీసుల యొక్క వైఫల్యంగా మనం భావించవలసి ఉంటుంది. ఈ రోజున కొలువుదీరిన మంత్రులు జాతీయ కాంగ్రెస్ అధిష్టానం వాళ్లను ప్రాధాన్యతా క్రమంలో ప్రమాణ స్వీకారము చేయించటం ఒక విశేషం. కొన్ని సందర్భాలలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక్కడ ఈరోజు 12 మంది
వాళ్ళు ప్రాధాన్యత, సీనియారిటీ, గత అనుభవాన్ని ఆధారంగా 12 పేర్లు వరుస క్రమంలో పిలవటం అనేది విశేషం. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండవ వ్యక్తిగా ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వాళ్ళిద్దరూ, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రజలకు అభివాదం చేయటం అనేది అందరినీ ఆకర్షించిన విషయం. మూడవ మంత్రిగా ఉత్తమ కుమార్ రెడ్డి, 4 దామోదర రాజనరసింహ. అందరూ తెలుగులో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తే మరి దామోదర రాజనరసింహ మనం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళను మర్చిపోయాం. బ్రిటిషు సామ్రాజ్యం గురించి ఇప్పుడు మనం కథలు చెప్పుకుంటాం. ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈరోజు ప్రమాణ స్వీకారము తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చేయటం విశేషం. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో జన్మించి తెలుగులో ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఉంటే బాగుంటుందని విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఐదవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 6 శ్రీధర్ బాబు, 7 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 8 పొన్నం ప్రభాకర్, 9 కొండా సురేఖ. కొండా సురేఖ ఆయన భర్త కొండా మురళి. వీళ్ళు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు. ఆ రోజు మనం ప్రజలకు న్యాయం చేయాలంటే బుల్లెట్ ద్వారానే సాధ్యమని ఆనాడు భావించి, తదుపరి బుల్లెట్ కాదు బ్యాలెట్ ద్వారానే ప్రజలకు సేవ చేయొచ్చు, సమాజంలో మార్పు తేవచ్చని భావించిన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ఇద్దరు కూడా బ్యాలెట్ను నమ్ముకుని వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్నది కొండా సురేఖకు. కొండా సురేఖ మాదిరిగా 10వ ప్రాధాన్యత కలిగిన సీతక్క, ఆమె కూడా బుల్లెట్ అనే సిద్ధాంతంతో నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి తదుపరి జనజీవన స్రవంతిలో కలిసి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి శాసనసభ్యురాలుగా కోవిడ్ సమయంలో ఎనలేని సేవ చేసి ఆమె కూడా బ్యాలెట్ ద్వారానే ఏదైనా సాధించవచ్చు అనే ఒక దృఢ సంకల్పంతో ఈనాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 11 తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కూడా సీనియర్ నాయకుడు. ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో, కేసీఆర్ క్యాబినెట్లో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఆయనకి చరిత్ర మిగిలిపోతుంది. ఇక 12 జూపల్లి కృష్ణారావు, ఆయన కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి ఆయన కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన క్యాబినెట్లో పనిచేసి తదుపరి కేసీఆర్ క్యాబినెట్లో పనిచేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా స్థానం పొందటం జరిగింది. ఇక ఇతరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వీళ్ళు కూడా మంత్రివర్గంలో స్థానం పొందడం జరిగింది. సామాజిక వర్గాల వారిగా చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి 4 బెర్తులు లభించినాయి. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా అగ్రవర్ణాలకి మరో 3 బెర్తులు ఇవ్వటం జరిగింది క్యాబినెట్లో.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు, వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు, ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ బాబు. మొత్తం చూసుకుంటే అగ్రవర్ణాలకు ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన 12 మందిలో 7గురికి అవకాశం లభించింది. ఎస్సీ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లుభట్టి విక్రమార్క, ఆయనతో పాటు దామోదర రాజనరసింహ 2 స్థానం లభించింది. ఎస్టీ గిరిజన సామాజిక వర్గానికి, కోయ సామాజిక వర్గానికి సీతక్క 1 స్థానం లభించింది. ఇక బీసీ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు లభించినాయి. అయితే కొండా సురేఖ, ఆమె పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మహిళ, భర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. అంటే 2 కులాలను తృప్తిపరిచే పరిస్థితి కొండా సురేఖ మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా జరిగింది. ఈ విధంగా సమతుల్యత అనేది సాధించారు. రెడ్డి సామాజిక వర్గానికి 4, ఇతర అగ్రవర్ణాలకు 3, దళితులకు 2, ఎస్టీలకు 1, బీసీలకు 2. ఈ విధంగా అన్ని సామాజిక వర్గాలను తృప్తిపరచడం. జిల్లాల వారీగా ఖమ్మం జిల్లాకు 3, నల్గొండ జిల్లాకు 2 పదవులు, వరంగల్కి 2 పదవులు, మహబూబ్ నగర్కు 2, కరీంనగర్కు 2, మెదక్కు 1. ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది. అయితే కేసీఆర్ ఏర్పాటు చేసిన మంత్రివర్గానికి, ప్రస్తుత మంత్రివర్గానికి చాలా తేడా ఉంది. కేసీఆర్ ఆయన ఏకపక్ష ధోరణి, నియంతృత్వ పోకడలు. 2014 నుంచి 2018 వరకు మొదటిసారి క్యాబినెట్ ఏర్పాటు చేస్తే ఆ క్యాబినెట్లో మహిళా మంత్రే లేరు. మరి మహిళలకు 50% ఓట్లున్న మహిళలకు స్థానం కల్పించకుండా ఆయన యొక్క అహంభావ పోకటలు. ఇక 2వ మంత్రివర్గంలో ఆయన మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యమే లేదు. వాళ్ళు మాదిగలందరూ ఆగ్రహావేశాలతో ఉన్నారు. అంతేకాకుండా కుటుంబ పాలన, నిజాం పాలనను తలపించే విధంగా ఆయన కుటుంబంలో అందరికీ, కుటుంబ సభ్యులందరినీ రాజకీయాల్లో ప్రవేశపెట్టడం ఆయనకి కొంచెం ఈ అపజయంలో భాగస్వామ్యమైంది. ఆ కుటుంబంలో 3 వరకు ఆమోదిస్తారు. వెలమ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్ర జనాభాలో 0.5%, 1% ఉంటుంది. ఈ కుటుంబం మొత్తం ఇక వీళ్ళేనా, ఇక వాళ్ళే ఆధిపత్యమా, మంత్రులు జీరోలా, ఇక కుటుంబమే పరిపాలన, ఇది నయా నిజాం పాలన అనే విమర్శలున్న తరుణంలో ఆయన కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ 3 ఉంటే సరిపోయేది. అది కాకుండా కవిత, సంతోష్, ఇక వీళ్ళిద్దరితో పాటు మరొక అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్రావుని మంత్రివర్గంలో తీసుకోవటం, ఇక అలాగే ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా బోయినపల్లి వినోద్, అట్లాగే అనేకమైన రిటైర్డ్ అధికారులను ఓఎస్డీలుగా పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా బంధువులు, వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం రాజకీయంగా ఆయన అపజయానికి కారణమైందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల ఆయన భవిష్యత్తులో కూడా కేటీఆర్, హరీష్ రావును దాటి మిగతా వారిని పార్టీ పనులకో లేదు వ్యాపారాలకో పరిమితం చేయాలి. కానీ కుటుంబంలో ఉన్న అందరినీ తీసుకొచ్చి చిన్న క్యాబినెట్ ఉండేది 18 మంది. 18 మంది క్యాబినెట్లో కేవలం బీసీలు 3కి ఇచ్చి 7 రెడ్డి సామాజిక వర్గం, 4 వెలమ సామాజిక వర్గం, ఆ విధంగా జనాభాలో 82% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సముచిత స్థానము కేసీఆర్ క్యాబినెట్లో లభించలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఏదేమైనా ఇంకా క్యాబినెట్ పదవులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కేటాయించిన డిప్యూటీ స్పీకరు, అట్లాగే ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, చీఫ్ విప్, 2 విప్పులు, అలాగే ఢిల్లీలో ఒక అధికార ప్రతినిధి తెలంగాణ భవన్లో క్యాబినెట్ ర్యాంకులో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు నిర్వహించే మరో క్యాబినెట్ పోస్టు. ఈ విధంగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు, సీనియర్లకు అవకాశం లభించే పరిస్థితి ఉన్నదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆశావహులు చాలామంది ఉన్నారు, మిగిలినవి 6 మాత్రమే. కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కూడా లేదు. ఈ 6 మంత్రివర్గంలో స్థానం ఎవరికి లభిస్తుందంటే కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. దాదాపు హైదరాబాదు, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్లో 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అన్ని చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. చివరికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్లో కార్పొరేటర్లు గెలవలేదు. ఈ రోజున 7 అసెంబ్లీలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసమైంది. అంటే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సీట్లో 7 అసెంబ్లీలు కోల్పోవటం అంటే అది రేవంత్ రెడ్డి యొక్క సమర్థతపై ప్రతిబింబిస్తుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి గెలిచాడు, లేదా పరిగి నుంచి గెలిచిన టి రామ్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తారనే ఊహాగానాలున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాదు ఉండే 24 నియోజకవర్గాల్లో చక్రం తిప్పగలిగిన శక్తి మైనంపల్లి హనుమంతరావుకు ఉంది, కానీ ఆయన ఓటమి చెందాడు. కాంగ్రెస్ అధిష్టానం కొన్ని మార్గదర్శకాలను పాటించమని చెప్పి రేవంత్ రెడ్డికి సూచించింది. అదేంటంటే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారికి మంత్రి పదవి ఇవ్వద్దు, రెండవది ఓడిపోయిన వారికి కూడా మంత్రి పదవిలో స్థానం లేదని. అందువల్ల మైనంపల్లి హనుమంతరావుకి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం లేదు. ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్లో పోటీ చేసి 2024 ఏప్రిల్ మేలో తన విజయావకాశాలను పరీక్షించుకోబోతున్నాడు. 2014లో మైనంపల్లి హనుమంతరావు ఆయన పోటీ చేసి మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. ఆ విధంగా మైనంపల్లి హనుమంతరావుకి క్యాబినెట్లో బెర్తు లభించే అవకాశం లేదు. ఆదిలాబాద్ నుంచి పార్టీని నమ్ముకుని గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఆ జిల్లాలో అన్ని సర్వం తానై అక్కడ నిర్మల్లో ఉండే మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడిన ప్రేమ్ సాగర్ రావు పార్టీని నమ్ముకుని పార్టీని విజయపదంలో నడిపించాడు. ఆయన వెలమ సామాజిక వర్గం, ఆయనకు అవకాశం ఉంటుంది 2వ వెలమ మంత్రిగా. అదే జిల్లాకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోదరులిద్దరు జి వెంకటస్వామి కాకా కుమారులిద్దరు ఉన్నారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి, ఆయన రకరకాలుగా పార్టీలు మారాడు. కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, అన్ని పార్టీలు మారిన వివేక్ వెంకటస్వామికి మరి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా, లేదా గతంలో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన తన సోదరుడు వినోద్కి అవకాశం కల్పిస్తారా అనేది చర్చనీయాంశం. అయితే వివేక్ సమర్థుడు, వివేక్ ఆర్థిక వనరులు బాగా ఉన్నాయి, ఆయన విశాఖ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్నాడు. అందువల్ల ఆ కుటుంబంలో ఇద్దరిలో ఒకరిని మాత్రం మంత్రి పదవి ఆదిలాబాద్ జిల్లా తరపున వరిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లా షబ్బీర్ అలీ కామారెడ్డిని త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్కి వెళ్ళి
కొత్త నియోజకవర్గంలో ఆయన ఓటమి చెందాడు. అయినా విధేయుడిగా ఉంటూ హైకమాండ్ యొక్క ఆశీస్సులున్న షబ్బీర్ అలీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరపున మంత్రివర్గంలో స్థానం తప్పకుండా లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జిల్లా నుంచి బోధన్ నుంచి గెలిచిన మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి సీనియరు సౌమ్యుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు సుదర్శన్ రెడ్డికి కూడా అవకాశం లభించవచ్చు అనే ప్రచారం జరుగుతాం. ఇక నల్గొండ జిల్లా నుంచి మూడవ మంత్రి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మరి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 3 మంత్రులు అయ్యారు. బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మూడవ మంత్రిగా ఆలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన బీర్లా ఐలయ్య యాదవ్. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో యాదవుల యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది. ఈయన యాదవ్ గెలిచాడు కనుక ఆయనకి క్యాబినెట్లో స్థానం కల్పించాలనే ఆలోచన ఉన్నది. తద్వారా బీసీలకు సముచిత న్యాయం చేయవచ్చనే ఆలోచన ఉంది. ఇక మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నవి. ఎర్రబెల్లి దయాకర్ రావుని పాలకుర్తిలో మొదటిసారే రాజకీయాలు కొత్తయినా ప్రవాస ఆంధ్రురాలుగా ఉన్న యశస్విని రెడ్డి, ఆమె పేరు పరిశీలనలో ఉంది. అట్లాగే జానారెడ్డి కుమారుడు జైవీ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి గెలిచాడు. అయితే వీళ్ళిద్దరికీ మొదటిసారి గెలవటం వల్ల హైకమాండ్ ఏ మేరకు అంగీకరిస్తుందో ప్రశ్నార్థకమే. ఇక అద్దంకి దయాకర్, ఆయన రేవంత్ రెడ్డికి అన్నీ తానై ఆయనకున్న రాజకీయ సమీకరణల వల్ల తుంగతుర్తిలో ఉద్దేశపూర్వకంగా ఆయన తొక్కేసి కొత్త అభ్యర్థిని రంగప్రవేశం చేసిన ఆయన అక్కడ కొత్తగా వచ్చిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సామేలు విజయానికి విశేష కృషి చేసి అలగకుండా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్టీ నన్ను గౌరవిస్తుందని ఆశిస్తున్నా, మరి ఆయన ఎమ్మెల్యే కాదు కనుక ఈ అద్దంకి దయాకర్కి మంత్రివర్గంలో స్థానం లభించకపోయినా ఆయన వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇక మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. ఈయన ఎర్రబెల్లి దయాకర్ రావుకు అల్లుడు. గతంలో జహీరాబాదు నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. ఈ మదన్ మోహన్ రావు కూడా అమెరికాలో పనిచేసిన అనుభవం. ఈ ఐటీ పరిశ్రమల శాఖ లాంటిది విదేశాలలో విద్యనభ్యసించి విదేశాలలో పనిచేసిన వారైతే కేటీఆర్ లాగా ఐటీ పరిశ్రమల శాఖ సమర్థవంతంగా నిర్వహిస్తూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు అనే ఆలోచన ఉన్నది. దానికి యశస్విని రెడ్డి కానీ లేదా మదన్ మోహన్ రావు కానీ సమర్థులు అనే ప్రచారం జరుగుతున్నా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి లేదనే నియమము అధిష్టానము పెట్టడం వల్ల వీళ్ళు మంత్రివర్గంలో స్థానం పొందడానికి కొన్ని అడ్డంకులు, అవరోధాలు ఏర్పడినాయి. అయితే సిపిఐ, సిపిఎం, టీజేఎస్ తెలంగాణ జనసమితి ఈ 3 పార్టీలకు కూడా క్యాబినెట్లో స్థానం కల్పించాలా అనే ఒక ఆలోచన వచ్చినా ఇప్పుడే తీవ్రమైన పోటీ ఉండటం వల్ల సిపిఐ, సిపిఎం, టీజేఎస్కి క్యాబినెట్లో అవకాశం ఉండదు. అయితే సిపిఐలో కోనం సాంబశివరావు కొత్తగూడెం నుంచి గెలిచాడు. అక్కడ మరో 2 ఎమ్మెల్సీ సీట్లు సిపిఐకి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 శాసన మండలి సీట్లలో చాడా వెంకట్రెడ్డిని శాసన మండలిలో
తీసుకుని భవిష్యత్తులో మరొక ఎమ్మెల్సీ కింద పల్లా వెంకట్రెడ్డికి కూడా అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. ఇక కోదండరాం ఆయన 2 ఎమ్మెల్యే సీట్లు అడిగాడు. ఆయన ఒప్పించి ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయనతో మాట్లాడి మీకు సముచిత స్థానము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ కూడా ఈ తెలంగాణ జనసమితి కోదండరాంను వాడుకుని వదిలేశారు. యూజ్ అండ్ త్రో అనే సిద్ధాంతాన్ని పాటించాడు కేసీఆర్. కోదండరాంకి ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 శాసనమండలి సీట్లలో 1 సీట్ ఇచ్చి శాసనమండలిలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లేదా కోదండరాము ఒక విద్యావేత్త, ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేసి పంపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ప్రమాణ స్వీకార ఘట్టంలో ఆసక్తికరమైన సన్నివేశాలు. అక్కడ పాదాభివందనం చేసిన వ్యక్తులు, సోనియా గాంధీకి పాదాభివందనం చేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి భార్య గీత. ఆమె సోనియమ్మకు పాదాభివందనం చేసింది. 12 మంది ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు ఒక్కడే సోనియా గాంధీ తన యొక్క అభిమానాన్ని, విధేయతను చాటుకుంటూ పాదాభివందనం చేయటం అనేది విశేషం. అక్కడ రేవంత్ రెడ్డి మనవడు వేదికపై తల్లి ఒడిలో కూర్చొని ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అందరి యొక్క చూపు రేవంత్ రెడ్డి మనవడిపై పట్టడం అనేది ఒక విశేషం. ఈరోజు ఆయన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో బేగంపేట్ ప్రాంతంలో ఉన్న ప్రగతి భవన్లో ఎవరికీ ప్రవేశం ఉండదు. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ప్రజలకు అసలే ప్రవేశం లేదు. అటువంటి ప్రగతి భవన్ చుట్టుపక్కల ఉండే ఇనప కంచెను తొలగించేశారు. ఒక పక్క ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉండగానే అధికారులు బేగంపేటలో ప్రగతి భవన్ చుట్టూ ఉండే కంచెలను, ఇనప కంచెలను తొలగించి ఇది ప్రగతి భవన్ ప్రజల కొరకు, అది 7 డిసెంబర్ ఉదయం 10 గంటల నుంచి ప్రజా దర్బారు ఏ విధంగా ఆనాడు అదే ప్రాంగణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా దర్బారు నిర్వహించేవాడో ఆ విధంగా 7 డిసెంబర్న 10 గంటలకు ఉదయం ప్రారంభించిన ప్రజా దర్బార్ భవిష్యత్తులో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించడం అనేది హర్షదాయకం, అభినందనీయం. దాని పేరు కూడా బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తూ బీసీలకు సముచిత న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పూలే పేరిట పెట్టడం అనేది ఒక విశేషం. అది బీసీలకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రేవంత్ రెడ్డి 2 ఫైల్స్ మీద సంతకం పెట్టాడు. మొదటి ఫైలు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల ఫైల్ని ఆయన ఎప్పుడో మొదటి సంతకం అన్నాడు, మొదటి సంతకం చేశాడు. అయితే దీనికి శాసనసభలో చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉన్నది. దాని కొరకు 6 గ్యారంటీలను పొందుపరుస్తూ అభయహస్తం అనే ఒక చట్టాన్ని తీసుకురావటం ద్వారా న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఆర్థిక వనరుల కేటాయింపుకి ఇబ్బంది లేకుండా జరగటానికి త్వరలో ఈ 6 గ్యారంటీలను సమగ్రంగా అభయహస్తం చట్టం ద్వారా అమలు చేయటానికి మార్గము సుగమమైంది. ఇక 2వ సంతకం ఒక దివ్యాంగురాలు రజని అని ఉన్నది. ఆమె నాంపల్లి నియోజకవర్గ పరిధి హైదరాబాదులో బోయిగూడ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలు.
ఆమె రేవంత్ రెడ్డి నాంపల్లిలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత వెళ్ళి, అయ్యా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను, నాకు దిక్కు లేదు, అనేకమైన దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీసు బ్యాక్లాగ్ ఖాళీలు కూడా నింపటం లేదు, నాకు ఉద్యోగం అయ్యా, నా కుటుంబం గడవటం లేదని ఆమె అభ్యర్థించింది. గుర్తుపెట్టుకుని ఆ రజనీ అనే నిరుద్యోగ దివ్యాంగురాల్ని వేదికపై ఆహ్వానించి ఆమెతో పాటు తండ్రి తల్లి కూడా వచ్చారు. ఆమెకి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగము, అవుట్సోర్సింగ్ ఉద్యోగం కాదు, శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రభుత్వ ఉద్యోగం. అంటే నిరుద్యోగ యువతకు మొట్టమొదటి ఉద్యోగం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 6 డిసెంబర్ నాడు ఒక దివ్యాంగురాలకు అందించటం అనేది విశేషం. ఈ ప్రమాణ స్వీకార ఘట్టం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఒక చిన్న ఇబ్బంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డికే శివకుమార్ వాళ్ళు రవీంద్ర భారతి సమీపంలో ట్రాఫిక్ ఇబ్బంది, ట్రాఫిక్లో చిక్కుకుపోవటం మినహాయించి అన్నీ కూడా సవ్యంగా ఆశించిన విధంగా జరగటం అనేది విశేషం. మరి ఇప్పుడు శాసనసభ్యులందరూ కూడా వాళ్ళకి ఎవరెవరికి మిగిలిన 6 క్యాబినెట్ బర్తులు లభిస్తాయని కొంతమంది అయితే, మరికొంతమంది కొన్ని కార్పొరేషన్ చైర్మన్లుగా వాటిని చేపట్టాలనే సంకల్పంతో కూడా కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు. ఇక కొంతమంది ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఇది ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది 6 నెలలు అంటారు, కొంతమంది సంవత్సరంలోపే అంటారు. అటువంటి వ్యక్తులు సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి, ఈ యొక్క ప్రభుత్వము సంవత్సరం దాటి మన్నదు, సంవత్సరం లోపలే మేము వచ్చేస్తున్నాం అధికారంలో కానీ ఆయన ప్రకటనలు. మరోపక్క బోధన్ నియోజకవర్గంలో ఓటమి చెందిన షకీల్, ఇది 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, ఎదుగో వచ్చేస్తున్నాం మేమే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నారు. ఇక రాజాసింగ్ జోస్యం కూడా చెప్తున్నాడు, ఆయన ఏకంగా బీజేపీ పార్టీకి ఉన్నది 8 మంది శాసనసభ్యులు, 8 మంది శాసనసభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేస్తారో అర్థం కాని పరిస్థితి. కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో అక్కడ సంఖ్యాబలం ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీతో కలిసిన సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినాయి. మధ్యప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ సంఖ్యాబలం 39 బీఆర్ఎస్, 7 ఎంఐఎం, వాళ్ళకి 46 ఉన్నాయి. 46 ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా 8 గెలిచిన బీజేపీ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆయన అవగాహన లేకుండా రాజాసింగ్ ప్రకటనలు చేస్తున్నాడు అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం మొత్తం కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే నాటికి గల్లాపెట్టి ఖాళీ అయిపోయి ఈరోజు ఉద్యోగులకు, అట్లాగే రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని తరుణంలో ఎలా ముందుకు సాగుతారు? ఈ 6 గ్యారెంటీల అమలుకి 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా అవసరం ఉంటుంది. ఎలా దీన్ని సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణ చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఆర్థిక సంక్షోభంలో ఉండి 5,50,000 కోట్ల అప్పులతో ఉన్న తెలంగాణ ముళ్ళ కిరీటం పెట్టుకుని ముందుకు సాగటం కష్టతరమే. రాష్ట్రం ఏర్పడే సమయానికి తెలంగాణ రాష్ట్రము మిగులు నిధులతో ఉన్నది. 16,000 కోట్ల మిగులు నిధులు బడ్జెట్లో ఉంటే
ఈ రోజున 9.5 సంవత్సరాల కాలంలో 5,50,000 కోట్ల అప్పులతో ఈరోజు వడ్డీలు చెల్లించాలంటే వడ్డీల కొరకు మళ్ళీ అప్పులు చేయవలసిన పరిస్థితి. సగటున పుట్టే ప్రతి బిడ్డకు తెలంగాణలో ఉండే ప్రతి వ్యక్తిపై తలపై ఈ రోజున 1,50,000 రూపాయల అప్పు ఉన్నదంటే చాలా దారుణం అని చెప్పి విజ్ఞులు మేధావులు భావిస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ కంటే మెరుగైన సమతుల్యతతో 12 మందిని క్యాబినెట్ కూర్పు చేయటం అనేది కష్టతరమైన, చక్కగా సమతుల్యత పాటించారనే ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2 జిల్లాలు 2 కులాలు, 2 జిల్లాలు గెలిపించిన గిలాలు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ. ఖమ్మంలో 9 సీట్లు, నల్గొండలో 11, 20 సీట్లు అక్కడే వచ్చినాయి. 2 జిల్లాల్లో 64లో 20 సీట్లు. ఇక 2 కులాలకు వస్తే 31 సీట్లు ఉన్న ఎస్సీ ఎస్టీకి 31 ఎస్సీ ఎస్టీ సీట్లలో 23 ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఇంకో కులం రెడ్డి సామాజిక వర్గం 64లో 26 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు, 23 ఎస్సీ ఎస్టీ. కనుక సింహభాగము 2 కులాల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించింది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కోల్పోయిందనేది అక్షర సత్యం. అందువల్ల పార్టీ సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నిర్వహించకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభలోను 6 గ్యారంటీలపై అడుగడుగునా నిలదీస్తూ ఏమైంది మీ 6 గ్యారంటీలు అని చెప్పి విమర్శించే అవకాశం ఉన్నది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ పార్టీని తట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందో అని విశ్లేషకులు ఆసక్తిగా వాళ్ళ యొక్క సమర్థత గురించి ప్రతి నిర్ణయం కూడా ఇక్కడ జరిగే నామినేటెడ్ పదవులతో సహా అన్నీ కూడా ఢిల్లీ ఆమోదం పొందితేనే, హైకమాండ్ ఆమోదం పొందితేనే పదవులు ఇస్తారు. సొంత నిర్ణయాలంటూ విధాన నిర్ణయాలు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఉండవని చెప్పి ఇప్పటికే ప్రచారంలో ఉన్న తరుణంలో అడుగడుగున ఢిల్లీ నుంచి సలహా సంప్రదింపులతో రేవంత్ రెడ్డి విజయవంతంగా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించగలడని విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం రేవంత్ రెడ్డి యొక్క సమర్థత ఏంటో, ఆయన కేబినెట్ మంత్రుల యొక్క సమర్థత కాలమే నిర్ణయిస్తుంది.